గవర్నమెంట్లు అనుకుంటే ఏదైనా చేస్తారనడానికి ఈ ప్రత్యక్ష నిదర్శనంగా మరి కేసు వచ్చినటువంటి సందర్భం. కాబట్టి మా పార్టీ శ్రేణులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, అందరికీ కూడా ఈ సందర్భంగా మరి కవిత గారు దగ్గర 164 రోజులు ఎంత సఫర్ అయినరో, ఎంత ఇబ్బంది పడ్డారో కూడా మనం మీ మాధ్యమాల ద్వారా కానివ్వండి, మీడియా పత్రికల ద్వారా కానివ్వండి, ఆమె ఎన్ని కేజీలు తగ్గింది, హాస్పిటలైజ్ కావడం, ఇవన్నీ అంశాలు. కానీ బెయిల్ వచ్చిన తర్వాత కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం చాలా దారుణమైనటువంటి కామెంట్స్. ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్నే ప్రశ్నించే విధంగా, కించపరిచే విధంగా వాళ్ళ కామెంట్స్ ఉంటున్నాయి. అది ఎవరు కూడా మంచిది కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమే అది. అంటే మమ్మల్ని అంటే అల్టిమేట్గా ఆ బెయిల్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో, ఆ జడ్జిలు ఎవరైతే ఉన్నారో, న్యాయమూర్తులు, వాళ్ళని కించపరిచినట్టు, వాళ్ళని అవమానించినట్టే అని మరి భావించవలసి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ మాట్లాడినది కూడా ఒక బాధ్యత గల వ్యక్తులు మాట్లాడుతున్నారు, అది మంచిది కాదు. ఏ పద్ధతిలో కూడా మంచిది కాదు. రెండోది, కేసు విషయంలో కానీ, పూర్వపరాలు కానీ, అక్కడ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ, అవన్నీ కాపీలు కూడా ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి. లేదంటే ఆ కాపీస్ కూడా పంపిస్తాం. శ్రేణులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఉదయం నుంచి ఇక్కడ కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అల్టిమేట్గా ఏంటంటే బెయిల్ ఎందుకు వచ్చింది? కేసులో ఉన్న వాళ్ళు అందరికీ బెయిల్ ఇచ్చారు. కొంతమంది అప్రూవర్గా మార్చుకొని బెయిల్ ఇచ్చారు, ఉన్నోళ్ళకి అందరికీ బెయిల్ ఇచ్చారు. ఈమెకు బెయిల్ ఎందుకు ఇవ్వద్దో నా అర్థం కాని ప్రశ్న. అంటే బెయిల్ ఇవ్వకుండా ఇంకా పర్మనెంట్గా అక్కడ అన్ననే ఉండాలన్నట్ట. అంటే వాళ్ళ మాట్లాడే విధానం ఏందో నాకు అర్థం కాలే. ఆ రోజు కూడా వాళ్ళు కేసు ఉందని చెప్పి కవిత గారి ఇంటికి వచ్చినప్పుడు మేమందరం ఉన్నాం. అక్కడ గౌరవప్రదంగా, మర్యాదగా పంపించినాం మేము. కానీ ఈరోజు మాట్లాడేటువంటి వ్యక్తులు రాజకీయాలలో మీరు మేము అనుకోవచ్చు, ఒకరినొకరు దూషించుకోవచ్చు, ఒకరినొకరు విమర్శలు చేసుకోవచ్చు. కానీ మీరు అత్యున్నతమైనటువంటి న్యాయమూర్తులని అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా మరి వ్యవస్థని ఆలోచన చేయవలసినటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తాం. నేను అదే చెప్తున్నా కదా, కేసులో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి బెయిల్ అయింది, బెయిల్ కాని వాళ్ళు ఎవరున్నారు? అది బెయిల్ అనేది రొటీన్ ప్రాసెస్ కదా. సిసోడియా గారికి ఇచ్చిన తర్వాత బెయిలు, కవిత గారికి ఇస్తుండ్రు బెయిలు నెక్స్ట్ అని మీ టీవీలు, మీ పేపర్లే రాశారు కదా. అంటే మామూలుగా రొటీన్ ప్రాసెస్ లోపట నెక్స్ట్ మీకు బెయిల్ వస్తుందని చెప్పి మేమెవరం మాట్లాడకముందే మీడియా కానివ్వండి, పత్రికలు కానివ్వండి, రాజకీయ నాయకులు కూడా మాట్లాడినటువంటి సందర్భం. దాంట్లో లింకులు పెట్టడానికి ఏముందని చెప్పి, బెయిల్ అనేది రైట్ కదా. అంటే ఎన్ని నెలలు ఉండాలి? సంవత్సరాల తరబడి ఉండాలా? రెండోది, కేసు ఎందుకు పెట్టినరు కూడా ఈరోజు న్యాయమూర్తి గారు కామెంట్ చేసినటువంటి చాలా డీటెయిల్గా, మీరు ఆఫీస్కు పోయినాక మీరు ఇంకా డీటెయిల్గా తీసుకుంటే ఇంకా చాలా డీటెయిల్గా అక్కడ ఏమి ఆర్గ్యుమెంట్ జరిగింది, ఆర్గ్యుమెంట్లో మా అడ్వకేట్ గారు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం మాట్లాడారు, న్యాయమూర్తులు ఏం కామెంట్ చేసారు కూడా అవన్నీ చాలా స్పష్టత ఉన్నది. అసలు కేసే ఏమి లేదనేది కదా అక్కడ. మేము డే 1 నుంచి ఏదైతే చెప్పినామో